మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. అదేవిధంగా ముసలమ్మ ముసలైన ఇద్దరికి ఆయన ఇందిరమ్మ రాజ్యంలో ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 200 పింఛన్ ఇచ్చారు. 14 ఏళ్ల కింద 200 తీసుకొని సంతకు వచ్చే సంచి నిండా సామాన్లు వచ్చేది. ఇవాళ సంచి నిండా రూపాయలు తీసుకోకపోతే కీసలో కూడా సామాన్లు తెచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఆదాయం పెరిగింది. పెన్షన్లు కూడా 65 ఏళ్ళు కాదు, ఇప్పుడు 58 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అందరికీ పెన్షన్ ఇస్తాం. ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పింఛిస్తాం. 2,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. 1000 కాదు. కేసీఆర్ 1000 ఇస్తున్నా అంటున్నాడు కదా, సన్నోసోడా 1000కి ఏం వచ్చేటట్టు లేదు. ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేవు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేవు. కామన్నా నేను ఏర్పుమల్ల మా వెంకటరావుని పిలిస్తే పోయినా, ముసలమ్మ వచ్చింది. అయ్యా నాకు ముందు పింఛన్ వస్తుంది, ఇప్పుడు ఎందుకో బంద్ అయింది చూడాలి. ఎప్పుడు వాడు అడిగినా ఏమయ్యా ఎందుకు వస్తుంది, ఆయన కంప్యూటర్లో టికెట్ ఇక్కడ కొట్టి ముసలాయనకి ఇస్తున్నాను సార్, అందుకే ముసలమ్మకి ఇస్తారేమంటే ఇక నేను అదే మాట ముసలమ్మ చెప్పినామా మీ ఆయనకు వస్తుందంటే నీకు తీసేసి కేసీఆర్ అని. ఇక ఆ ముసలమ్మకి కొనుక్కుంటూ పోతుంది. ఆ ముసలోడు పోయేది ఎప్పుడో నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో అంటే 40-50 ఏళ్ళు కలిసి బతికిన భార్య భర్తల మధ్యన పంచాయతీ పెట్టినోడిని తాగుపోతాడు అన్నా ఏమన్నా. వాళ్ళ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు 30 లక్షల జీతం వస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పోతుంది, హరీష్ రావు అల్లుడికి పోతుంది, కేటీఆర్ మంత్రికి వస్తుంది, బిడ్డ కవితమ్మకి ఎంపీకి వస్తుంది, సగం కొడుకు రాజ్యసభ. వాళ్ళ ఇంట్లో 5 మందికి నెలకు 30 లక్షల రూపాయల జీతం వస్తుంది. వాళ్ళ ఇంట్లో పెంచేలా వాళ్ళ ఇంట్లో 30 లక్షల జీతం తీసుకోవచ్చు. మన ఇంట్లో ఇక్కడ ముసలాళ్ళు ఉంటే పెంచేది ఆయన 2000 వాళ్ళ అయ్యేజాగి రాసిస్తున్నా. మనకేమన్నా మన అయ్యేజాగిరా ప్రభుత్వం సొమ్మే కదా. ప్రభుత్వం సొమ్ము 2000 ఎన్నికలకి ఇంత కష్టమవుతుంది కానీ నువ్వు నెలకు 30 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నావు కదా నీ ఇంట్లో 5 మందికి. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేదలకు ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి 50 ఏళ్ళు నిండినైతే 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. మీకెంతమంది ముసలాళ్ళు ఉంటే కొంతమందికి ఇస్తారు. 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాం. మనిషికి సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. బియ్యం నేనేసి సిలిండర్ నేనేసి 4000 రూపాయలు పింఛన్ నేనేసి ఈ అరుగు మీద కాలు వేసుకొని ముసలమ్మ ముసలాన్ని ఏది పోవాల్సిన పని లేదు. కొడుకులో కోడను అల్లులో బిడ్డను అడుక్కునే పని లేదు. అంతో ఇంతో నక్కలైతే మళ్ళీ నీ దగ్గరకు వచ్చే కోడలు అడగాల్సింది తప్ప మీరు ఎక్కువ దగ్గర చేసి ఆపాల్సిన పని లేదు. అందుకే ఇవన్నీ చేయాలంటే మరి మీరు ఒక్క పని చేయాలి. ఏం పని చేయాలి? కరెక్ట్ సోదరుడు చెప్పిండు. నేను మిమ్మల్ని పైసలు అడుగుతలేను, ఒక్క ఓటు అడుగుతున్నా. ఒక్క ఓటు మీరు ఇవ్వండి. 5 ఏళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ వేస్తారా? కాంగ్రెస్ ఓటు వేస్తారు కదా. చదువుకున్న విద్యార్థులకు కూడా పైన కూడా చదువుకున్న పిల్లలు పడేవాళ్ళే 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మాది. నిరుద్యోగ యువత కూడా నౌకర్ రాలేదని పెళ్లిళ్ళు చేసుకోకుంటున్న యువకులారా, మీకు పెళ్లి కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.